శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 8వ అధ్యాయంలో ఉండండి బాబాగారు భిక్షాటన గురించి చెప్పుకుంటున్నాము. మరి దాన్ని కంటిన్యూ చేద్దామండి. సాయిరామ్. బాబాగారు షిరిడీలో ఒక ఫకీరుగా ఆయన ఇంటింటికి పోయి భిక్ష చేసేవారట. భిక్ష చేసిన తర్వాత అందులోని రొట్టెలు అన్నీ తెచ్చుకునేవారు, చక్కగా భోజనం చేసేవారు. అప్పుడు ఆ ప్రజలు చూసిన వాళ్ళు, ఈ ఫకీర్ ఏంటి ఇట్లా, ఈయన అంటే ఒక చిన్న చూపుగా చూసేవారటండి కొంతమంది ప్రజలు ఆయన. ఎందుకంటే ఫకీరు వేషధారణలో ఆయన భిక్షాటన చేయడం వల్ల, అంతే కదండి, భిక్ష చేసే వాళ్ళని మనం తక్కువగా చూస్తాం కదా. ఇప్పుడు మానవ జీవితం అయితే మరీ ఘోరంగానే, ఎవరైనా మనకి కొంచెం తక్కువగా కనిపిస్తే ఎలా ఫీల్ అయ్యి చూస్తామో మనకు తెలుసు. అదేవిధంగా బాబా గారిని కూడా అలా అనుకోవడం జరిగింది. కానీ ఆయన మామూలు ఫకీర్ కాదు, చాలా గొప్ప వ్యక్తి అని కొంతమంది ఆ గ్రామ ప్రజలు గుర్తించడం జరిగిందండి. ఆయన జరిగి ఈయన మామూలు ఫకీర్ అయితే కాదు అని అలా చాలామంది గుర్తించి ఆయనకి ఎనలేని సేవ చేస్తూ అసలు అద్భుతంగా ఉన్నారంటండి ఆయనతో, బాబా గారితో. ఎలా ఉన్నారంటే, మన బాయిజమ్మ ఉంది కదా చూడండి, బాయిజమ్మ చేసిన సేవ ఎంత గొప్పదండి. ఆ తల్లి సేవలో మనము చాలా చాలా నేర్చుకోవాలండి. ఈ మానవ జీవితంలో ఒక తల్లిలాగా ఆ భగవంతుడిని బిడ్డలా భావించుకుని ఆవిడ ఒక తల్లిలాగా సేవ చేసి ఆయనకి టైం టు టైము ఆహారం పెట్టాలి, భోజనం పెట్టాలి. నా బిడ్డ ఎక్కడున్నాడని వెతుక్కుంటూ ఆయన ఎక్కడ కూర్చున్నా వెళ్ళి ఒక చిన్న చిన్న చిట్టడవుల్లోనూ అట్లట్లా దూరంగా బాబాగారు కూర్చుని ఆవిడ గంప మీద, అంటే గంపలోని నెత్తిన గంప పెట్టుకుని, గంపలోని రొట్టెలు పెట్టుకుని కూర పెట్టుకుని వెళ్ళేదటండి. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన వెతికి ఎక్కడో చెట్టు కింద కూర్చుని ఉండేవారటండి బాబాగారు. ఎలా కూర్చుని ఉండేవారో చూద్దాం. తాజాగావతే పాటిల్ తల్లి పేరు భాయిజమ్మ. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకుని సమీపంలో ఉన్న చిట్టడుగులో ముళ్ళు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్ది దూరములో ఆత్మధ్యానంలో నిశ్చలముగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెదకి పట్టుకుని భోజనము పెట్టుచుండేది ఆ తల్లి. చూసారా మరి బాబాకు సాష్టాంగ నమస్కారం కూడా చేసి తీసుకువెళ్ళిన తర్వాత ఆ భగవత్ స్వరూపుడైన ఆయన్ని ఆ తల్లి గుర్తించిందండి. ఆయన మామూలు వ్యక్తి కాదు, ఈయన భగవత్ స్వరూపుడు అని గుర్తించింది. కాబట్టి ఆ తల్లి ఆయనకి అలాగా తీసుకెళ్ళి చేయడం జన్మ సుకృతంతో ఆవిడికి తెలిసిపోయిందండి ఆయన భగవత్ స్వరూపుడని. ఆయన ఆ గ్రామంలోకి వచ్చినప్పుడు కానించి, వేప చెట్టు కింద కూర్చున్నప్పుడు కానించి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ మహాతల్లి వెళ్ళి నిజంగా వర్షం వస్తున్నా కూడా లెక్క చేయకున్నప్పుడు కూడా ఆ తల్లి ఆమె కొంగును పెట్టి వర్షం పడకుండా పెట్టిందండి ఆ తల్లి. చూడండి, బిడ్డ మీద తల్లికుండే ప్రేమ ఎలా ఉంటుందో అనేది ఇందులో బాబాగారు మనకి తెలియపరచడం కోసం అక్కడ భాయిజమ్మ, ఇక్కడ బాబాగారు ఇద్దరు కూడా ఒక తల్లికి ఒక బిడ్డకి ఉండే ఒక ప్రేమని మనకి తెలియపరిచారు. అద్భుతం కదండి. అలా కూర్చున్న బాబాకు వెతికి పట్టుకుని భోజనము పెట్టుచు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసుకుని వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములు వడ్డించి కొసరి వాటిని బాబా చేతి తినిపించేదటండి. చూడండి, తిను నేను ఇంకా చాలమ్మా అన్నారనుకోండి, లేదు నువ్వు తినాల్సిందే, తిను అని కొసరి తినిపించేదంటండి ఆ తల్లి. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి, ఎనలేనివి. ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవను బాబాగారు చివరి వరకు మరవలేదండి. నిజంగానే ఏ జన్మ నుంచి ఆవిడ నిజంగా ఆయనకి తల్లిగా వస్తుందో తెలియదు కానండి, ఈ జన్మలో మాత్రము ఆయనకి తల్లి అయిపోయిందండి. ఆ తల్లి ఆయనకి కొసరి వడ్డించుతూ ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటే ఆ ప్రేమకి బాబాగారు చివరి వరకు కూడా ఆమెను మరవలేదండి.
ఆమె సేవకు తగినట్టుగా ఆమె పుత్రుడగు తాత్యా పాటిల్ తాత్యా పాటిల్ని ఎంతగానో ఆదరించి ఉద్ధరించింది. ఆ తల్లి కొడుకులు బాబా సాక్షాత్తు భగవంతుడని విశ్వసించేవారు. అంటే ఆ తల్లి కొడుకులు ఇద్దరూ కూడా బాబా గారిని మామూలు వ్యక్తి కాదు, ఈయన సాక్షాత్తు భగవత్ స్వరూపుడు అని తెలుసుకున్నారండి. వాళ్ళు ఎప్పుడో తెలుసుకుని అలాగే సేవ చేశారండి వాళ్ళిద్దరు. కొన్ని సంవత్సరాల తదుపరి బాబా అడవులకు పోవటం మాని మసీదులోనే కూర్చుండేవారంట. భోజనము ఇంకా పాపం మసీదులోనే ఉంటే బాయిజమ్మకి చక్కగా ఈజీ అయిపోయిందంటండి. అడవుల్లోని వాటిల్లోని వెతికే పని లేకుండా ఇంకా ఆమె మన మసీదుకే వెళ్ళి భోజనం పెట్టేవారట. అప్పటి నుంచి పొలంలో తిరగడం, బాబాను వెతకడం మాని బాబా దగ్గరే ఆ బాయిజమ్మ మసీదుకు వచ్చి భోజనం పెట్టేదటండి. అప్పుడు అలా పెడుతూ ఉండేది. ఇంక పాపం ఆవిడకి పని తప్పించారు బాబాగారు. నిజంగా ఆ తల్లి సేవకి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ముగ్గురు పడక గది. మనము ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు నివసించి ఉన్నాడో అటు మహాత్ములు ధన్యులు. నిజమే కదండి. ఆ మహాత్ముడు ఎవరు ఎంత హృదయమందు ఉంటాడో వాళ్ళు ధన్యులే నిజంగానే. అందుకనే అంటాను కదా, నిరంతర భగవన్నామస్మరణతో మనం భగవంతుని దగ్గర చేసుకోవచ్చు. అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. అలా చూడ నిజమే కదండి, ఎంత అదృష్టవంతులండి. అలాంటి సాంగత్యం లభించడం అనేది ఎంత అదృష్టము. అందులో ఎవరున్నారో చూద్దామండి. తాత్యా కోతే పాటిల్, మహల్సాపతి వీళ్ళిద్దరూ కూడా అట్టి భక్తులండి. ఆయన నిజంగానే ఆయనకి ఎంత దగ్గరైన భక్తులంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే మనం చెప్పుకోవచ్చు. అంత దగ్గరగా ఉన్నారండి వాళ్ళిద్దరూ కూడా. బాబా వారిరువురిని సమానంగానే ప్రేమించేవారు. బాబా వీరిరువురితో కలిసి మసీదులో తలలు తూర్పుకు పడమరకు ఉత్తరమునకు వైపు వేసుకుని మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరిపై వేసుకుని కాళ్ళు తలలు తగిలేటట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పడుకునేవారటండి. పడుకుని వానిపై చెతికిలపడి సగము రేయి వరకు ఏవేవో అలాగా. అంటే వాళ్ళు పడుకునే తీరు చూడండి, ఒకళ్ళ తలలో ఒకళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తూర్పుకి పడమకి అలాగా తిరిగి పడుకోవడము. ఇంకా ఈ తాత్య అయితే బాబాగారి మీద చేయి వేసుకుని కాళ్ళు వేసేసి పడుకునేవారట. ఎంత అదృష్టం అంటే ఏ జన్మలో చేసుకుని వచ్చాయండి ఆయన మహానుభావుడి దగ్గర. మన సద్గురు సాయినాథుల వారికి ఆ సద్గురుకే మీదే ఆయన అంత స్వతంత్రంగా ఉన్నాడు అంటే ఒక బిడ్డలాగా ఆయన గుండెల మీద చేతులు వేసుకుని కాళ్ళు వేసి పడుకునేవారంటండి. మరి అలా పడుకుని ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారంటండి. వీళ్ళు ముగ్గురు నిద్ర వచ్చేంతవరకు అర్ధరాత్రి దాటిపోయేంత వరకు తెల్లవారుతున్న వరకు చెప్పుకున్న తర్వాత అందులోని ఎవరికైనా నిద్ర వచ్చినప్పటికీ తక్కిన వారు వచ్చి, అంటే వాళ్ళు అసలు వాళ్ళ స్పృహలో ఉండేవారు కదండి. ఇంకా కబుర్లు చెప్పుకున్న తర్వాత పడుకునేవారండి. పడుకున్న తర్వాత తెల్లారిపోయిందనే మెలకు వచ్చేది కదండి. మరి అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటే ఇంక నిద్ర ఏమొస్తుందంటే ఎప్పుడో తెల్లారుజామున నిద్ర పట్టిందంటే మెలకు రాదు. అదేవిధంగా వీళ్ళకి తెల్లవారిపోయినా కూడా మెలకు వచ్చేది కదంటండి. అయితే అందులో ఎవరైనా ఎవరొకరు ఉంటారు కదా పక్కన భక్తాదులు, వాళ్ళు వచ్చి చక్కగా వాళ్ళని లేపి కానీ వీళ్ళకి తెలియదంట తెల్లారిపోయినట్టు కూడా. అంత ఇదిగా అంత సన్నిహితంగా అంత అద్భుతంగా ఉండేవారంటండి వాళ్ళు. అలాగా ఒకరి శిరస్సును గట్టిగా ఈయన మహల్సాపతి గారు ఉన్నారు కదండి, ఆయన మంచి నిద్రపోయినప్పుడు మంచి గొరక పెట్టేసేవారటండి. ఇప్పుడు మనకైనా అంతే చూడండి, మంచి నిద్ర పట్టేస్తే మంచి గొరక వచ్చేస్తుంది. అది మనకు తెలియదు, నిద్రపోయిన వాళ్ళకి తెలియదు, ఆ పైన ఉన్న వాళ్ళకి తెలుసు. అప్పుడు బాబా గారు ఏం చేసేవారంట, అటు ఇటు కదిలిచ్చి తల పట్టుకుని ఇలా నొక్కేవారటండి. అప్పుడు అంతే కదా, ఎవరినైనా కదిలిస్తే గురక ఆగిపోతుందంటండి. అదేవిధంగా బాబా గారు కూడా మహల్సాపతి గారికి అలా చేసేవారంటండి. చేసి ఆయన మంచి నిద్రలో ఉన్నప్పుడు బాబాగారు ఆయన కాళ్ళు ఒత్తేవారటండి, నడువును ఒత్తేవారటండి. ఎంత అద్భుతం చూడండి, ఎంత ఆశ్చర్యం చూడండి. నిజంగా ఇది వాళ్ళు చేసుకున్న పుణ్యం అండి. ఎంత అదృష్టవంతులండి మహల్సాపతి గారు, ఎంత అదృష్టవంతులు. తాత్య ఎంత అదృష్టవంతుడు.
మరి వాళ్ళు చేసుకున్న అదృష్టం చూడండి, భగవంతుడే వాళ్ళకి సేవ చేసేటట్టుగా చేసుకున్నారండి. ఎంత పుణ్యాత్ములండి వాళ్ళు, నిజంగానే ఎంత ధన్యజీవులండి వాళ్ళు. ఆ విధంగా మహల్సాపతి గారు ఉండేవారంటండి. ఈ విధంగా 14 సంవత్సరాలు తాత్య తన తల్లిదండ్రులకు విడిచి బాబా గారి మీద బాబా దగ్గరే పడుకునేవారటండి. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పడుకునేవారు కదంట తాత్య. ఆ విధంగా ఉన్న ఆయన ఒకసారి ఏమైందంటే అవి మరపురాని మధురాని క్షణాలు అవన్నీ. బాబా ప్రేమానురాగాలు కొలవలేనివి కూడా, నిజమే కదా మరి. ఈ విధంగా జరిగిపోతూ ఉంది. వారి అనుగ్రహం ఎంతైనా చెప్పలేము, అలవి కానిది. మనకి ఆయన అనుగ్రహము అంతింతని చెప్పలేము, అది అలవి కానిది. తండ్రి మరణించిన తర్వాత తాత్య గృహ బాధ్యతలు అంటే కొద్ది రోజుల తర్వాత ఇలా గడిచిపోయిందండి. దగ్గర దగ్గర 14 సంవత్సరాలు పైన ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత తండ్రి గారు మరణిస్తారు, తాత్య గారి తండ్రి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, తల్లి దగ్గర పడుకుంటాడు అనమాట. ఇంకా గృహ బాధ్యతలు స్వీకరిస్తూ ఇంకా తల్లి దగ్గరే ఉండిపోతాడండి. ఎవరు, తాత్య గారు. ఈ విధంగా ఉండి ఆ తర్వాత ఇంకా ఆ బాధ్యతలతో రహత నివాసి కుశల్ చంద్ గారి గురించి ప్రస్తావించుకుందామండి. మళ్ళీని సాయిరామండి.